మాస్టర్స్ ముందుగా కాలానికి అధిపతి అయిన ఆ మహాకాలుడు, ఆ మహాదేవుని మరో రూపమైన మహాకాలుడు కాలభైరవునికి నమస్కరిస్తూ క్లాస్ చెప్పుకున్నాం. ఈరోజు క్లాసే కాలం కలిసి రాకపోతే ఏం చెయ్యాలి అని. సో అందుకనే ముందుగా కాలభైరవునికి నమస్కారాలు చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. మన సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులు వంశీకిరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ గురువులందరికీ నా ఆత్మ ప్రణామములు. వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మన లోపల కాలాలనేవి ఉంటాయి, మన లోపలే ఉంటాయి, కాలాలు ఎక్కడో ఉండవు మాస్టర్స్. ఆ కాలాలు ఏ కాలంలో మనం జీవిస్తున్నాము అంటే మన లోపల ఉన్న కాలాలలో ఏ కాలంలో మనం జీవిస్తున్నాము, ఆ కాలం వల్ల మనకేమి కష్టం వస్తుంది, ఏ సమస్య వస్తుంది, దానిని ఎలా దాటాలి, ఇలాంటివన్నీ చక్కగా వంశీ సార్ వివరించారు. దానినే మేము చెప్తున్నాము. ముందుగా మన లోపల ఉన్న కాలాలు 8 ఉంటాయి, కానీ ఇప్పుడు 4 చెప్పుకుంటున్నాము. క్రోధకాలం, భీషణ కాలం, అసితాంగ కాలం, ఉన్మత్త కాలం. ఈ 4 మన లోపల ఉంటాయి. ఇవన్నీ కాలభైరవుడి యొక్క రూపాలన్నమాట. అసలు కాలభైరవుడు 64 రూపాలలో ఉంటారు, కానీ ఈ అష్ట భైరవులు అని కాశీకి వెళ్ళినప్పుడు నేను కూడా చూశాను. సో ఈ అష్ట భైరవులు మొత్తం కాలాన్ని శాసిస్తూ ఉంటారట. అలా సో దాంట్లో 4 గురించి మనం చెప్పుకుందాము. క్రోధకాలం, ఇది ప్రతి మనిషిలో ఈ కాలం అనేది ఉంటది మాస్టర్స్. ఒకడు క్రోధంతో ఉండి హత్య చేసిన వాళ్ళు, అంటే ఆ క్రోధంతో హత్యలు చేస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తారు. అవన్నీ చాలా మంది ఉంటారు. అంటే అప్పుడు వాళ్ళలో ఏముంటుంది, ఉగ్రశక్తి ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది అది. ఇప్పుడు మీరు చూసుకోండి, సపోజ్ ఒక పిల్లిని తరుముతూ ఉన్నాం అనుకోండి, ఆ పిల్లి పరిగెత్తి ఇంకా అక్కడ పరిగెత్తడానికి ఇంకా ప్లేస్ లేక ఒక గోడ అడ్డం వచ్చేసింది అనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుంది, వెనక్కి తిరిగి దాని ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనతో ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. అంటే ఏంటి, అప్పుడు అది క్రోధ కాలంలోకి వెళ్ళింది. ముందంతా భయంతో ఉంది, తర్వాత దానికి ఇంకా తరిమి నేను ఎంత పరిగెత్తుతున్నా వీళ్ళు నన్ను వదలటం లేదని కోపం వచ్చేసేస్తుంది. అప్పుడు క్రోధ కాలంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ క్రోధ కాలంలో దానికి లైఫ్ కావాలి కదా, బ్రతకాలి కదా, అందుకని అది క్రోధ కాలంలోకి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి మన మీదకే తిరగబడుతుంది. కానీ దానికి నిజంగా ఆ శక్తి ఉండదు, కానీ అది తిరగబడుతుంది. అంటే దానికి తిరగబడినా ఎక్కువ ఫలితం ఉంటుందా అని తెలియదు, కానీ ఆ క్రోధం ఆ పని చేస్తుంది అన్నమాట. అలా తిరగబడాడు అంటే దానిలో ఉన్న క్రోధం, దానిలో ఉన్న భయాన్ని మర్చిపోయేలా చేసింది అనమాట. ఇప్పుడు మనమే చూసుకోండి, ఒంటరిగా వెళ్తుంటాము, ఏదైనా భయం వస్తుంది, ఎవరైనా మన తరుముతున్నారు అనుకుంటే అంటే గట్టిగా అరవటము ఏదో ఒకటి చేస్తాం కదా. అంటే నిజంగా వాళ్ళని ఎదిరించగల శక్తి మనలో లేదు, అయినా కూడా మనలో భయాన్ని పక్కకి పెట్టి మనం అంటే క్రోధం వచ్చేస్తుంది, నేనేం చేయలేనా, చేస్తాము అన్న స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ క్రోధం వచ్చేసేసి వాళ్ళ మీద తిరగబడతాం అనమాట. అంటే దానిలో ఉన్న క్రోధం దానిలో భయాన్ని ఎలా మార్చేసిందో మనకు కూడా అంతే. నేను తిరగబడలేను అనేది మర్చిపోయేలా చేస్తుంది. అంటే బ్రతుకు పోరాటం ప్రతి మనిషిలో ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పాను కదా, మనకు కూడా ఏదైనా భయం వచ్చి, ఒక దొంగలు వచ్చారు, లేకపోతే ఒకళ్ళు మన ఇంటి పక్కన ఎవరో గొడవకు వచ్చారు, అప్పటి వరకు మనలో ఉన్న భయాన్ని పక్కకి నెట్టేసి వాళ్ళతో ఫైట్ చేస్తాము. అంటే ఏంటి, మన క్రోధకాలంలోకి ప్రవేశించాము. అంటే ఇవి మీ చేతిలో ఎప్పుడు ఉంటాయి, కానీ నీ చేతిలోకి అంటే దాని చేతిలోకి, క్రోధం చేతిలోకి నువ్వు వెళ్తే అది నీకు శత్రువులా పనిచేస్తుంది. క్రోధం నీ చేతిలోకి వస్తే అది నీకు మంచి చేస్తుంది. అంటే ఏంటి, ఆ క్రోధాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే, ఒక్క నిమిషం, మనకి వంశీ సార్ ఎప్పుడు చెప్తారు, ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఒక్క నిమిషం 2 నిమిషాలు అని అనుకోండి, అప్పుడు మీకు ఆ టైం మారినప్పుడు వేరేలాగా అవుతారు, అప్పుడు ఆలోచనలు వస్తుంది, అప్పుడు ఆ పని చేయండి అని చెప్తారు. అట్లానే మనం దాని చేతిలోకి వెళ్ళామా మనకి శత్రువు అవుతాడు, అదే మన చేతిలోకి వస్తే మిత్రుడుగా అయిపోతాడు అనమాట. ఎప్పుడు మనం వాడి చేతిలో ఉంటామో ఆ కాలమే క్రోధ కాలం అవుతుంది.
అంటే క్రోధం నీలో ఉండాలి, కానీ అది ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎలా ఉండాలనేది మన కంట్రోల్లో ఉండాలి. దాని కంట్రోల్లోకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. కోపం వచ్చింది. కానీ దాన్ని విడిచిపెట్టేయాలి. ఆ క్రోధాన్ని పెట్టుకొని ఉంటే మన లోపల బ్లాక్స్ వచ్చేస్తాయి. ఆ బ్లాక్స్ ని తొలగించుకోవడానికి మళ్ళా ఇంకో ఎన్నో కర్మలవుతాయి. అన్ని వాటి నుండి తగ్గించుకోవడానికి ఇంకా ఎన్నో చేయాలి. సో, ఒక్క నిమిషం గనక ఆ కాలంలో మనం కంట్రోల్‌లో ఉండగలిగితే అప్పుడు చక్కగా ఉంటామనమాట. అర్థమైంది కదా! క్రోధకాలం అంటే ఏంటి? దీనికి చూడండి ఎంత అందమైన పేరో, క్రోధకాలం. ఎంత బావుంది. కానీ ఇది అందరూ ఏమంటారు? నీకు కోపం ఉండకూడదు అని చెప్తారు. కానీ ఉండాలి మాస్టర్స్. కోపం ఉండాల్సిన చాట ఉండాలి. ఉండకూడని చాట ఉండకూడదు. ఇక్కడ భీష్ముడు చూడండి. ఆయనకి క్రోధం లేకుండా ఉండటం వల్ల ఆయన అంపశయ్య మీదకి వెళ్ళాల్సొచ్చింది. ఇప్పుడు ఎన్నో అంటే ధృతరాష్ట్రుడి మీద ప్రేమతో, దుర్యోధనుడి మీద ప్రేమతో, అలానే వాళ్ళు చేసే అధర్మాలన్నిటిని యాక్సెప్ట్ చేస్తాడు. అంటే క్రోధం అక్కడ ఆయనకి ఉన్నా కూడా ఆయన తీయడు, దాన్ని లోపలే అణిచివేస్తాడు. క్రోధం చేతిలోకి ఈయన వెళ్ళడు. ఈయన చేతిలోకి క్రోధం ఉంటాడు. కానీ అక్కడ ఆయనకి మిత్రుడు అవ్వడు. ఇక్కడ ఏంటి, ఆయన అధర్మం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి అది ఇక్కడ ఇది అవ్వదన్నమాట. సో ప్రతి దాన్ని వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ వెళ్తాడు. శకుని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ధృతరాష్ట్రుడిని వాళ్ళ మీద ప్రేమ కాదు, ఆయన ఇచ్చిన మాటతోటి, అది వేరే కారణం అనుకోండి. అలా భరిస్తూ వెళ్తాడు. ఆఖరికి వాళ్ళ అధర్మం చేసినప్పుడు భరించటం వల్లనే ఆయన అంపశయ్య మీదకి వెళ్లాల్సి వచ్చింది. కృష్ణుడు చెప్తాడు, కృష్ణుడిని అడుగుతాడు భీష్ముడు, ఎందుకు నన్ను ఇలా చేశావు అని అడిగితే, నువ్వే గుర్తు తెచ్చుకో, నువ్వేం చేశావు అంటే అప్పుడు అన్ని గుర్తు చేసుకున్నప్పుడు ద్రౌపదిని వస్త్రాపహరణం సభలో, నిండు సభలో అవమానిస్తున్నప్పుడు సైలెంట్ గా ఉండిపోతాడు. ఒక్క నిమిషం క్రోధం వస్తుంది, కానీ యాక్సెప్ట్ చేస్తూ కిందకి అసలు ఏమి పట్టించుకున్నట్టు వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, భీష్ముడు ఇక్కడ అధర్మం వైపు ఉన్నాడు. తనలో ఉన్న క్రోధ కాలాన్ని ఓపెన్ చేయలా, దాని మీద నీళ్లు పోసేసాడనమాట. తనని తాను తగ్గించుకున్నాడు. అలా ప్రతి మన భీముడికి విషాహారం ఇచ్చినప్పుడు కానీ అన్ని ఆయనకి తెలుసు, తెలిసినా కూడా సైలెంట్ ఉన్నాడు. సో అలానే మీలో కూడా క్రోధం ఉంటుంది. దానిని మీ చేతిలో పెట్టుకోవాలి. దాని చేతిలోకి వెళ్ళారా ఎన్నో దుష్కర్మలు చేస్తారు మాస్టర్స్, ఎన్నో శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు ఆ క్రోధంలో హత్యలు చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి మరణశిక్ష గాని ఏదో ఒక శిక్ష పడుతుంది కదా. ఆ ఒక్క నిమిషం క్రోధాన్ని గనక కంట్రోల్ చేసుకోగలిగితే ఆలోచన వస్తుంది. ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మనం మంచి కర్మలు అంటే సరేలే రేపు చేద్దాం, రేపు ఆలోచించి చేద్దాము అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ క్రోధకాలం పక్కకి జరుగుతుంటది అనమాట. సారు మన వంశీ సారట ఎన్నోసార్లు జైళ్ళకి వెళ్ళి క్లాసెస్ చెప్తారట. సార్ అక్కడ వాళ్ళని అడిగేవాళ్ళట, ఎందుకు అట్లా చేశారు, మీరు హత్యలు ఎందుకు చేశారు, దొంగతనాలు ఎందుకు చేశారు, మీ భార్య బిడ్డల్ని ఎందుకు చంపారు, ఇలా అని అడిగితే అప్పుడు వాళ్ళు అనేవాళ్ళంట, ఆ టైం అలా అయిపోయిందండి అనేసి. అదే క్రోధకాలం. సో అది ఉంటే ఎంత డేంజరు, ఉండకపోతే ఎంత డేంజరు, రెండు ఇప్పుడు మనం చూసుకున్నాం. సో ఇప్పుడు మనం ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. ఇది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలన్నమాట. కాకపోతే అది ఎప్పుడు మన చేతిలోనే ఉండాలి. క్రోధకాలం అనేది అంటే ఏంటి, అంకుశం అంటే తెలుసు కదా మాస్టర్స్. ఏనుగుని కంట్రోల్ చేయడానికి దాని మీద మామటి వాడు ఒక అంకుశం పట్టుకొని కూర్చుంటాడు. కూర్చొని దాన్ని ఇలా కొడతాడనమాట. అది కొంచెం ఉగ్రంగా అయినప్పుడు, అది వీడి కంట్రోల్లో లేనప్పుడు కొడతాడు. అలా అంకుశం లాగుండాలి. అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవాలి, వద్దు అన్నప్పుడు దాన్ని పక్కకి పెట్టేయటం. ఆ కంట్రోల్ మన చేతిలో ఉండాలి. అలా ఆ క్రోధాన్ని చల్లార్చుకోవాలన్నమాట. క్రోధాగ్ని మన చేతిలోనే ఉండాలి. గతంలో ఇప్పుడు మీరే చూసుకోండి, గతంలో ఈ క్రోధం వల్ల ఎన్నో కోల్పోయి ఉంటారు కదా. అంటే అందుకనే క్రోధాగ్నిని మనం చేతుల్లో ఉంచుకోవాలి. చూడండి, క్రోధంలో ఉన్నప్పుడు మనం ఒక మాట జారుతాము, దానితోటి వాళ్ళ నుంచి ప్రేమను కోల్పోతాము. అలానే ఒక హత్య చేశామనుకోండి, దానివల్ల జైలు శిక్ష,
అలా ఎన్నో తప్పులు చేస్తే వాటి వల్ల శిక్షలు పొందాల్సి వస్తుంది. అలా కాకుండా అది మన చేతుల్లో ఉండాలి. అవసరమైనప్పుడు విప్పతీయాలి, అవసరం అయిపోగానే చూడండి దాచేయాలి. అంటే పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవి చూడండి. అర్జునుడు వాళ్ళ దగ్గర అన్ని అస్త్రాలు ఉంటాయి, కానీ వాళ్ళు ఎప్పుడు ఉపయోగిస్తారు వాటిని? యుద్ధం మొదలు పెట్టగానే ఆయన ఉపయోగించలా, అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించారు. తర్వాత దాన్ని ఏం చేశారు? ఇవాళ ఉపయోగించాం, రేపు కూడా ఉపయోగించేద్దాం, ఒక రోజులో యుద్ధం అయిపోతుంది అని అనుకోలేదు. దాన్ని దాచేశారు. అది మరీ అత్యవసరం అన్నప్పుడే ఆ అస్త్రాలని బయటికి తీశారు. అంటే వాటి మీద గౌరవం కానియండి, ఏదైనా కానియండి. అలా అన్నమాట. మనంలో ఉన్న క్రోధాన్ని కూడా అలా అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. క్రోధాగ్ని ఆ కాలంలో వచ్చేస్తుంది, ఇంకెవ్వరు ఆపలేరు. కానీ మనం చేయాల్సిందల్లా కంట్రోల్ చేయటం నేర్చుకోవాలి. క్రోధకాలం మీలో ఎప్పుడు ఈ మధ్య కాలంలో లేచిందో ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. అవతలి వాళ్ళు నిన్ను ఇరిటేట్ చేస్తూ ఉంటారు. అంటే మీరు మీ క్రోధాగ్ని పైకి లేపే వారు ఎవరు అని చూసుకొని, అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుంటారు ఎవరొకళ్ళు, వాళ్ళు ఎవరు అని చూసుకొని ఏ సమయంలో నాకు కట్టలు తెంచుకునే కోపం వస్తుంది అనేసేసి చూసుకొని, దాన్ని ఆ సమయాన్ని అంటే ఆ కాలాన్ని మన అంటే ఆ కాలాన్ని దాన్ని ఆపగలగాలన్నమాట. బయటికి వస్తుంది చూసుకొని ఆ సమయాలను మనం మార్చాలి. ఇప్పుడు మనకు రోజు తెలుస్తుంది మన పిల్లలు అల్లరి చేస్తూనో, మన భర్త మీదో, మన అత్త మీదో, లేకపోతే కోడల మీదో, పక్కింటి వాళ్ళ మీదో ఏదో వస్తాయి కదా. సో ఇప్పుడు మనకి ఆ సిచ్యువేషన్ అర్థమైపోతుంది కదా. అర్థమైపోగానే మనం ఏం చేయాలి? వెంటనే ఓకే, ఈ సమయంలో నేను మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ఓకే, వాళ్ళు అనుకుంటే అనుకోని, నువ్వు చేతగాని వాళ్ళు అనుకోని, ఏమైనా అనుకోని, మనం ఈ జ్ఞానంతో ఉన్నాం కాబట్టి మనం అది నేర్చుకోవాలి. ఇంకా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ గా అర్జునుడు అడుగుతాడు కదా కృష్ణుణ్ణి, కృష్ణ ఎందుకు వీళ్ళంతా ఇంత క్రోధంలో దుర్మార్గంలో ఉన్నారు అంటే, అప్పుడు చెప్తాడనమాట, కేవలం ఎంటీ షెల్స్ అంటాడు. మనకు చెప్తారు కదా ఖాళీ గిన్నెలు సౌండ్ ఎక్కువ వస్తాయని, అట్లా అన్నమాట. ఎంటీ షెల్స్ అంటాడు. మనిషి నిర్గుణుడు, ఒరిజినల్ గా మనిషి నిర్గుణుడు, దోషరహితుడు అనేది అందరికీ తెలిసిన విషయం. మనిషి అసలు దోషం చేయడు, వాడి గుణం వాడి చేత అలా చేయిస్తుంది. అంటే మనిషి చెడ్డవాడా మంచివాడా డిజైన్ చేసేది ఎవరు అంటే గుణం. గుణానికి కారణం ప్రకృతి అంటాడు. ఇప్పుడు మీరున్నారు, మీరు చెడ్డవాడిగా అయిపోయారు. క్రోధం వస్తే ఏం చేస్తాము? ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళని కూడా దారుణంగా మాట్లాడతాము. మీ పిల్లల్ని ఎన్నో సార్లు కొట్టుంటారు. గుర్తు తెచ్చుకోండి, దానికి కారణం ఏంటి? క్రోధాగ్ని. తప్పు చేస్తే శిక్షించడం తప్పు కాదు, ఆ కంట్రోల్ తప్పటం. అంటే ఇప్పుడు మనం ఆ కోపంలో మన చేతిలో ఏది ఉందో అది విసిరేస్తే అది వాళ్ళకి తగిలి ప్రాణము పోవచ్చు, ఎలా అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందుకని ఆ ఒక్క నిమిషం కంట్రోల్లో ఉండమంటున్నారు. కొంతమంది వారి జీవితంలో ఎవరిని కొట్టకపోయి ఉండొచ్చు, కానీ చేతిలో ఉన్న వాటిని ఎన్నో సార్లు విసిరేస్తాము. నిజంగా మాస్టర్స్ ఇది చెప్పినప్పుడు నేను నా కోపాన్ని చల్లార్చుకోవడానికి నేను ఇలాంటి పని చేశాను. నిజంగా ఇది చెప్పినప్పుడు ఆ క్షమాపణ చెప్పుకున్న ప్రతి వస్తువుకి దానికి ఒక విలువ ఉంటది, దానికి ఒక ప్రాణం ఉంటది కదా అని చెప్పి క్షమాపణ చెప్పుకున్నాను. అంటే ఈ జ్ఞానం తెలిసినప్పుడు మనం ఎలా మారిపోతాం అనేది చెప్తున్నా. అంటే మీ క్రోధానికి కారణం మీ గుణం, గుణానికి కారణం ప్రకృతి. ప్రకృతి అంటే కాలం మాస్టర్స్. అంటే మీరు కంట్రోల్ చేయవలసింది ఎవరిని? ఈ కాలాన్ని. సో అది అది అసలు రహస్యం అన్నమాట. మీరు కాలాన్ని కంట్రోల్ చేయకుండా దీన్ని కోపాన్ని కంట్రోల్ చేశామన్నట్టు ఉంటాం. దీన్ని కంట్రోల్ చేస్తే ఉపయోగం లేదు. మీరు ఏ పరిస్థితుల్లో ఇరిటేట్ అవుతున్నారు అంటే, కోపాన్ని కంట్రోల్ చేయటం వల్ల కంటే పోస్ట్ పోన్ చేస్తున్నాం కదా. సరే ఇప్పుడు కాదు, ఒక నిమిషం ఆగొచ్చి మీకు చెప్తాను మీ పని అనేసి అంటాం చూడండి, అది కరెక్ట్. అంటే మనం కాలాన్ని తీసుకుంటున్నాం అక్కడ. ఇరిటేట్ చేస్తున్నారు అనుకోండి, ఆ పరిస్థితులను మీరు సృష్టించకండి. అంటే ఒక పరిస్థితిలో కోపం ఎక్కువగా వస్తుంది అనుకోండి, ఆ సిచ్యువేషన్ జరగకుండా, అంటే అలాంటి కాలం జరగకుండా మీరు ముందే జాగ్రత్త పడాలి. అందుకే రామదాస్ పాట వినండి, ఏం చెప్తాడు అమ్మవారికి అంటే, ఆయన జైల్లో ఉన్నప్పుడు స్వామికి చెప్పమని చెప్తాడు. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని చెప్తూ,
లోకాంతరంగుడు ఏకాంత వేళ ఏకశయ్యపై కూడిన వేళ నెలతరోమని బోధించవే. చూసారా, ఆయన ప్రొద్దునుంచి చెప్పమనాల. ఇప్పుడు జైల్లో కూర్చున్నాను, ఇప్పుడు పొద్దునంతా నేను శిక్ష పడాలా, నేను ఇంత శిక్షించబడుతున్నానని చెప్పట్లా. ఆ రాత్రి పూట మీరిద్దరూ ఒక శయ్య మీద ఉన్నప్పుడు అప్పుడు ఆయనని చెప్పమ్మా అని అడుగుతాడు. అంటే చూడండి, ఆయన కాలాన్ని కంట్రోల్ చేయమని చెప్తున్నాడు. అనగా ఎప్పుడు పడితే అక్కడ కాకుండా ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పు. అందుకని ఇక్కడ 3 పాయింట్స్ తీసుకున్నాం. క్రోధకాలం మన చేతిలోకి వచ్చేయాలి. ఎక్కడ నీకు కోపం బద్దలవుతుందో ఆ సిచ్యువేషన్ ముందే మార్చేయి. చూడండి, ఎంతో మంది ఈ క్రోధం వలన తమ పిల్లల్ని చంపి వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఆ కాలం అలా ఉంటుంది, క్రోధ కాలం. వీటన్నిటికీ కారణాలు ఉంటాయి, కాదనంటలా. కానీ వాటిని ఎవ్వరూ పట్టించుకోరు. నీవు చేసిన చర్య అమలులోకి వస్తుంది. ఇప్పుడు నువ్వెన్ని బాధలు పడో వాళ్ళని చంపేశావు అనుకోండి, కానీ కోర్టు ఊరుకుంటుందా? శిక్ష వేస్తుంది కదా. అది అంటే కొట్టావు, చంపావు. ఒకడు 100 తిట్టాడు, అది లెక్కలోకి రాదు. నీవు వాడిని కొట్టావు, చంపావు అనేదే లెక్కలోకి వస్తుంది. నీ నియంత్రణ నువ్వు కోల్పోతున్నావు కాబట్టి ఆ శిక్షను కూడా నువ్వే అనుభవించవలసి వస్తుంది. శిక్షించబడతావు, అది గుర్తుంచుకోండి అందరూ. ఎందుకంటే అది నీవు చేశావు అని కాదు. ఆ నియంత్రణ రావటానికి మనలో ఆ కంట్రోల్ రావటానికే ఆ కర్మను అనుభవించవలసి వస్తుంది. కొన్ని రోజులు ఆ పెయిన్ఫుల్ లైఫ్ ని ఇస్తారు. ఇప్పుడు ఆ కోపాన్ని అణుచుకోవటం వల్ల ఎవరో ఏదో చూడు మమ్మల్ని చులకం చేస్తున్నారు ఇలా అనుకుంటారు కదా. ఆ పెయిన్ ఉంటది, తప్పదు. అది కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు ముందు వచ్చే ఆ కర్మలు తొలగించుకోగలుగుతాం కదా. సో అందుకని ఆ క్రోధ కాలంలో మౌనంగా ఉండటం నేర్చుకోండి. అప్పుడు మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంటది, అద్భుతమైన జీవితం వస్తుంది. తర్వాత భీషణ కాలం. మనకి ఇక్కడ చూడండి, భీషణ కాలం అనగానే ఏంటి అంటే అది దేశ ఆర్థిక మాన్యం కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని భీషణ కాలం అంటారు. మనకి 2021 అప్పుడు కరోనా వచ్చినప్పుడు అది మనకు అసలు భీషణ కాలం. ఆ పరిస్థితులు ఎంత ఎదుర్కొన్నాము. అప్పుడు ఆర్థిక మాన్యం వచ్చింది, అన్ని వచ్చాయి, అన్ని సమస్యలు. సడన్ గా ఇంట్లో ఎవరో చనిపోవటం గుర్తు తెచ్చుకోండి. ఆ కాలం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, ఎవరి స్థాయిలో వాళ్ళకనమాట. పిల్లలకు కూడా భీషణ కాలం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఎగ్జామ్స్ టైం భీషణ కాలం అవుతుంది మాస్టర్స్. ఆ భయంకరమైన కాలాన్ని ఎలా దాటాలి? క్రోధం వచ్చిందనుకోండి, అంటే ఏంటి ఆ భయంకరమైన కాలాన్ని ఎలా దాటాలంటే వీటన్నిటికి ఆన్సర్ ఒకటే, అది కాలం అని అర్థం చేసుకోవటమే. అప్పుడే దాటుతాము. ఇప్పుడు క్రోధం వచ్చింది అనుకోండి, అది కాలం అనుకోవటం లేదు, వ్యక్తి అనుకుంటున్నారు. నీకు క్రోధం వచ్చింది, ఈ సమయంలో వచ్చింది అనుకోవటంలా, ఆ వ్యక్తి మూలంగా వచ్చింది అనుకుంటున్నారు. అంటే అది కరెక్ట్ కాదు. అక్కడ సమస్య వస్తుంది. ఆ వ్యక్తి మూలంగా వచ్చింది అనుకొని మనం వాళ్ళతో ఫైట్ చేస్తాం. అదే మనలో ఉన్న గుణం వలన, ఈ ప్రకృతి వలన వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. ఇలా కాలం అని గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైతే కాలం అనుకున్నారో అది వెళ్ళిపోతుంది అని అర్థమవుతుంది. ఆ వారము, నెలో, 6 నెలలో దానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఒకసారి కృష్ణుడు అర్జునుడిని అడిగాడు. కృష్ణ, ఎప్పటికీ సూటబుల్ అయ్యే పదాన్ని రాయి అని అంటే, ఏ కాలానికైనా సూటబుల్ అవ్వాలి అది. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఇది వెళ్ళిపోతుంది. గోడ మీద రాశాడు. ఏం వెళ్ళిపోతుంది? ఇది వెళ్ళిపోతుంది. అంటే అది కష్టం కానీ, సుఖం కానీ, సంతోషం కానీ, దుఃఖం కానీ ఏదైనా వెళ్ళిపోతుంది. అలానే అర్జునుడికి అభిమన్యుడు పుట్టగానే సంతోషంతో అయ్యాడు. కృష్ణుడు అంటాడు, అక్కడ చూడు గోడ మీద అని, అది వెళ్ళిపోతుంది. అలానే అభిమన్యుడు ఆ పద్మవ్యూహంలో చనిపోతాడు కదా, అప్పుడు దుఃఖపడితే అది వెళ్ళిపోతుంది, అది చదువు అంటాడు. అలానే వీళ్ళకి రాజ్యాన్ని గెలిచినాక అది కూడా వెళ్ళిపోతుంది. ధర్మరాజు చెప్తాడు కదా, ఇంకా అయిపోయింది, మనం ఇంకా వెళ్ళిపోదాము, మనందరం మనకు ఎలాగూ చనిపోతామని తెలుసు కాబట్టి అదేదో మనం స్వర్గారోహణం చేద్దామని, అది అందరికీ తెలిసిన విషయమే కదా. అలా అంటే ఏంటి? వస్తుంది, వెళ్ళిపోతుంది, ప్రతిదీ అంతే, అది వెళ్ళిపోతుంది. కష్టం రానియండి, సుఖం రానియండి, అది వెళ్ళిపోతుంది. కనుక
ఫ్రెండ్స్, కాలం అద్భుతం. ఈ అంటే అద్భుతమైన వరం అన్నమాట. అదే నూతనం. ప్రతి క్షణం నూతనం. ఎప్పుడు అలా ఉంటే ఎప్పుడు అలా అంటే గతాన్ని అర్థం చేసుకుంటే నూతనం అవుతుంది. నిన్ను అలా చేశాడు అని ఆ రోజు ఏడుస్తాడు. మొన్న అతను నన్ను ఇలా చేశారు, నిన్న వాళ్ళు చేశారు అని. ఇంకా నూతనం ఎక్కడుంటుంది కనుక క్రోధ కాలము, భీషణ కాలము. ఒక భీషణంలో ఉన్నాం. మనం చేయగలిగింది ఏమీ లేదు. సైలెన్స్ తోటి ఉండాలి. ధ్యానంలోకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, క్రోధ కాలంలో మౌనంగా ఉండాలి. భీషణ కాలంలో ధ్యానంలో ఉండాలి. అంటే ఏంటి? రెండే రెండు. క్రోధం అప్పుడు నీవు ఏం మాట్లాడినా అది రివర్స్ అవుతుంది. అందుకని మౌనంగా ఉండాలి. ఎందుకంటే నీ నోరు అదుపు తప్పుతుంది కనుక, కంట్రోల్ ఉండదు. అవతల వారు ఊరుకుంటారా? నీకున్నట్టే వాళ్ళకి నోరు ఉంటుంది కదా. సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒక క్రోధకాలం ఉంటుంది కదా, అప్పుడు మౌనము. తర్వాత నిజంగా మనందరం, నేను కూడా అంతే, ఆ భీషణ కాలం, ఆ కరోనా అప్పుడే ధ్యానంలోకి వచ్చాను. అంటే చూడండి ఆ ధ్యానం ఎంతగా ఉపయోగపడుతుందో. అంటే ఇప్పుడు క్రోధకాలం మాయమయ్యి శాంతకాలంలోకి రావాలి. మీరు రావాలంటే ఈ చక్రం తిరగాలి కదా. అంటే మీరు అక్కడ మౌనంలో ఉండాలి. భీషణ కాలం భయంకరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో ధ్యానం చేయాలి. నీతో నీవు ఎవ్వరు సహాయం కోరవద్దు, మాట్లాడవద్దు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక ఆమె పడవలో వెళ్తూ ఉంటుంది. ఆ పడవ మునిగిపోయేటట్లు అవుతుందట. అయితే అప్పుడు ఆమె ఎప్పటి నుంచో ధ్యానంలో ఉంది. ఇంకా ఆమె అనుకుందంట, ఎలాగూ మునిగిపోతుంది, నేను చనిపోతానని తెలిసిపోతుంది అనేసి ధ్యానంలో ఉంటూ చనిపోదాం అనుకుంటుందంట. అనుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఏం తెలియదు ఆమెకి. నిశ్చలంగా అలానే ఉండిపోతుంది. ఆ పడవ మునిగిపోతుంది. ఈమె మాత్రం ఏమవుతుందంటే ఆ తల వరకు పైకి కనిపిస్తూ అలా అలా కొట్టుకెళ్తూ ఉంటుందంట. ఒకళ్ళు చూసి లాగుతారు బయటికి. లాగి లేమ్మా అని అంటే లేపితే అప్పుడు లేస్తుంది. అంటే దాంట్లో అందరూ చనిపోయారని కాదు, ఈత వచ్చిన వాళ్ళు వచ్చారు. కానీ ఈమె అక్కడ ఏంటి, ఇంకా ఆమె ఏం చెయ్యలేదు. ఏం చేసింది? ధ్యానంలోకి వెళ్ళిపోయింది. అలా ఉండాలి. అందుకనే ఆ ఎప్పుడు చిన్నపిల్లల్ని చూసి ఇది నేర్చుకోండి మాస్టర్స్. వాళ్ళు భీషణ కాలంలో తల్లిని పట్టుకుంటారు, మౌనంలోకి వెళ్తారు. ఆ తల్లే కొట్టింది అనుకోండి, ఇలా చూస్తూ మౌనంగా ఉంటారు. ఊరికే వాగరు, ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టరు. అసలే భీషణం. అంటే ఏంటి? పెట్రోల్ మీద పెట్రోల్ పోసి దాని మీద అగ్గిపుల్ల గీస్తే ఎలా? సరికాని కాలంలో మనం చేయకూడదు. ఆ కాలం గడిచిపోనియండి. సరికాని కాలంలో మనం ఏ పని చేయకూడదు. ఆ కాలం గడిచినాక మీకు టైం వస్తుంది అనమాట. అసలు కాలంని అర్థం చేసుకుంటే చాలు, జీవితం అంతా అర్థమవుతుంది. మనం ఏమి చేయొద్దు. కాలచక్రంలో మనం బందీలం మాస్టర్స్. మీకు ఇవ్వబడ్డ కాలంలో మీరు ఏం చేయాలో అది చేయటమే. ఆ భీషణం అయ్యాక ప్రశాంతత వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలో అప్పుడు మొదలు పెట్టాలంటే ఇతరుల యొక్క భీషణాన్ని మనం ఏమి కలిగించకూడదు. ఇతరులు క్రోధంలో ఉన్నప్పుడు మనం ఆ క్రోధాగ్ని మీద చల్లార్చాలంటే ప్రేమగా వ్యవహరించాలి, కోపంతో ఉండకూడదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు, కానీ మనం అది దాటే వరకు మాట్లాడకుండా ఉంటే కనుక మనం కూడా తర్వాత అది ఆ టైం దాటి ప్రతి ఒక్కళ్ళు వీరులే. ప్రతి ఒక్కళ్ళు అంటే శాంతంలో, క్రోధంలో ఉన్న వాడిని నువ్వు చల్లార్చు, నువ్వు ఏమి ఇంత కోపం ఉండకూడదని మనం నీతులు చెప్పామనుకోండి, వాడికి ఇంకా కోపం పెరుగుతుంది. అప్పుడు ప్రేమగా వ్యవహరించి వాళ్ళని శాంతపరచాలి. అలా ఉండాలి. శాంతంలో ఉన్న వాళ్ళు ఎన్నైనా చెప్తారు. అందుకనే అంటారు కదా, మీరేం బాబు మీరు ఎన్నైనా చెప్తారని. అది మాస్టర్స్ అలా ఉండాలి. అందుకనే ఇక్కడ ఏంటి, కృష్ణుడు చెప్తున్నాడు, ప్రకృతి గుణము మనుష్యుడు. ప్రకృతి అంటే కాలం. చూసారా ఫ్రెండ్స్, చాలా సింపుల్. స్పిరిచువాలిటీని మనం సరిగా అర్థం చేసుకుంటే ఈ క్రోధ కాలాన్ని, భీషణ కాలాన్ని దాటడం చాలా ఈజీ మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మాంస మేడంకి, ఇక్కడున్న ప్రతి మాస్టర్ కి ఆ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు మనం కాలాల గురించి తెలుసుకుంటున్నాం. కాలాలకు కాల భైరవుణ్ణి
ప్రథమ దేవుడిగా ఎంచుకున్నారు. దాని గురించి ఏదైనా స్టోరీ ఉండొచ్చు. మేబీ అది మనకు తెలియదు. ఇక్కడ క్రోధ భైరవుడు, ఈశాన్య భైరవుడు, అస్తంగ భైరవుడు అలా వివరించడం అయితే జరిగింది. అంటే కాలానికి ఈ గుర్తుగా కాలభైరవుణ్ణి పెట్టడం జరిగింది అనేది అయితే నాకు అర్థమైన వరకు. అయితే ఇప్పుడు మేడం మనకి క్రోధ కాలం గురించి, భీషణ కాలం గురించి, ఈ రెండింటి గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు అసితంగ కాలం గురించి తెలుసుకుందాం. అసితంగ కాలం. అసితంగ కాలం అంటే మనలోని ఉన్న అసితంగ కాలం అంటే సృజనాత్మకత. మనలోని ఏదైనా ఒక టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ డ్రాయింగ్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, ఏదో ఒక టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ ని వెలికి తీయడం అనమాట. అసితంగము అంటే సృజనాత్మకత అని అర్థం అనమాట. నాకు కూడా డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. నేను చదువుకునే డేస్ లో చాలా డ్రాయింగ్స్, పెన్సిల్ డ్రాయింగ్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్ వర్క్స్ చాలా చేసేదాన్ని. నా దగ్గర ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయి అనమాట. నేను వేసిన డ్రాయింగ్స్ అవన్నీ, పెయింటింగ్స్ కూడా అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. అంటే అది నాకున్న సృజనాత్మకత. ఆ డేస్ లో అంటే కాలేజీ డేస్ లో నేను చాలా చాలా పెన్సిల్ డ్రాయింగ్స్ అన్ని వేసేదాన్ని. కానీ అది ఇంకా పెద్దగా అయ్యి పిల్లలు పిల్లలు అయిన తర్వాత ఇంకా దాన్ని పట్టించుకోలేదన్నమాట. ఇక్కడ నేను చేసిన తప్పంతా ఏంటి అంటే నాలోని సృజనాత్మకత ఏదైతే ఉంది అంటే ఈ పెయింటింగ్ పైన, ఆర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆ ఇంట్రెస్ట్ ని నేను అలాగే క్యారీ చేసుకొని వస్తూ ఉన్నప్పుడు దాన్ని నేను ఇంకా ఇంకా పెంచుకునేదాన్ని అనమాట. కానీ ఇక్కడ నేను ఏం చేశా అంటే ఆ పీరియడ్ వచ్చినప్పుడు నాకు అంటే ఆ టైం ఉన్నప్పుడు, ఆ పీరియడ్ వచ్చినప్పుడు నేను దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాను అనమాట. సో నాకున్న ఆ డ్రాయింగ్, ఆర్ట్ కళ అనేది అక్కడితోటి ఆగిపోయింది అనమాట. సో మనకు ఒక కాలం, ఒక పీరియడ్ వస్తుంది. కానీ అసితంగ కాలము వచ్చినప్పుడు, మనలోని సృజనాత్మకత ఉన్నప్పుడు దాన్ని వెలికి తీసి ఆ కాలంలో మనం శ్రమించామనుకోండి, అది మన లైఫ్ నే సెట్ చేస్తుంది అనేది నాకు ఈ క్లాస్ ద్వారా బాగా అర్థమైంది. అంటే ఇక్కడ సృజనాత్మకత అంటే ఒక టైం వస్తుంది ప్రతి మనిషికి. ఇప్పుడు క్రోధకాలం ఎలా వస్తుందో, భీషణ కాలం ఎలా వస్తుందో, అసితంగ కాలం అనేది కూడా వస్తుంది. ఈ కాలాలు ఒకటికి ఒకటి రిలేటెడ్ గా ఉంటాయి. అంటే మనము క్రోధంలో ఉంటాము, కష్టాల్లో ఉంటాము, సుఖాల్లో ఉంటాము, బాగా సక్సెస్ఫుల్ లైఫ్ లో కూడా ఉంటాం. అంటే ఈ నాలుగిట్లలో మనం అనునిత్యం ఉంటూనే ఉంటాం. కాకపోతే ఏ కాలం ఉన్నప్పుడు ఎలా ఎలా మనం మార్చుకోగలగాలి అనే దాన్నే దాన్ని మనం పట్టుకున్నామంటే మన లైఫ్ అంతా సక్సెస్ఫుల్. అది క్రోధ కాలంలో ఉన్నా, భీషణ కాలంలో ఉన్నా, అసితంగ కాలంలో ఉన్నా, ఇంక ఏ కాలంలో ఉన్నా మన లైఫ్ అంతా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అనేది ఈరోజు మనం క్లాస్ లో తెలుసుకుంటున్నాం. అసితంగ కాలం అంటే సృజనాత్మకత. ఈ సృజనాత్మకత కూడా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక టైం పీరియడ్ లో వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటది. కొంతమందికి పాటలు పాడడంలో ఉంటది, కొంతమందికి ఆర్ట్స్ వేయడంలో ఉంటది, ఇంకా కొంతమందికి వంటలు చాకచక్యంగా చేయడం ఉంటది. అట్లా ప్రతి ఒక్కరికి ఒక సృజనాత్మకత అనేది ఉంటది. అది ఏంటో గుర్తించి దాన్ని మనం పర్ఫెక్ట్ గా చేసుకుంటున్నప్పుడు మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దాని ద్వారానే మన కెరీర్ కూడా ఏర్పడొచ్చు, చెప్పలేము. కానీ అది మనం ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకున్న సృజనాత్మకత అనేది మరుగున పడిపోతుంది. అంటే ఆ కాలం, ఆ టైం డ్యూరేషన్ వస్తుంది. ఆ డ్యూరేషన్ లో దాన్ని గుర్తించి మనం మూవ్ ఆన్ అయ్యి శ్రమించామనుకోండి, అదే మన లైఫ్ కి సక్సెస్ ని ఇస్తుంది. కానీ అది మనం వినియోగించుకోకపోతే మన లైఫ్ అక్కడితోనే ఆగిపోతుంది. అంటే ఇంకో విధంగా ఉంటది. ఇప్పుడు చూడండి, నాకు డ్రాయింగ్స్ అంటే ఇష్టము. నేను దానిలో ఎగ్జామ్స్ రాశాను, కొంతవరకు వెళ్ళాను. కానీ పెళ్లి అయ్యి పిల్లలు అవ్వడంతో దాన్ని అక్కడికే ఆపేశాను నేను. దానిలో ఇంకా నేను ముందుకెళ్ళి ఇంకా కొంచెం చదువుకొని ఉండింటే, ఇంకా ఏదైనా చేసి ఉండింటే, ఇంకా ఇంకా పెంచుకొని ఉంటే నాకంటూ ఒక అంటే ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఉండేదాన్నేమో.
మరి నేను ఆ టైం వచ్చినప్పుడు నేను దాన్ని వినియోగించుకోలేకపోయాను. సో నా టాలెంట్ అనేది అక్కడితోటే ఆగిపోయింది. అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక సృజనాత్మకత ఉంటుంది. ఆ టైంలో మనం దానిపైన ఎఫర్ట్స్ పెట్టి ఫోకస్ పెట్టి బాగా శ్రమించామనుకోండి, మన లైఫ్ సక్సెస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సరే, పాస్ట్ ఈస్ పాస్ట్, ఇంకా నేను ధ్యానంలోకి రావడానికే నాకు అలా జరిగిందేమో అని మళ్ళీ అనిపించింది ఈ క్లాస్ రాసుకునేటప్పుడు. అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రెసెంట్ లైఫ్ లో నా లైఫ్ లోకి ధ్యానం వచ్చింది. ధ్యానం ద్వారా నేను ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నాను. ఆ క్లాసెస్ చెప్పుకుంటూ జ్ఞానం నేర్చుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకు మన లైఫ్ నుంచి మన మన అంటే మన కష్టాల్లో నుంచి మన బాధల్లో నుంచి బయటపడడానికి ఇంకొక అవకాశాన్ని భగవంతుడు ఎప్పుడు కల్పిస్తూనే ఉంటాడు. సో అది అక్కడి దాకా నాకు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ధ్యానం ద్వారా ఇది పరిచయం అయింది. అంటే ఈ ధ్యానం ద్వారా మెడిటేషన్ ద్వారా ఎప్పుడు క్లాసెస్ చెప్పే అవకాశము నాకు వచ్చింది. అంటే ఈ క్లాసెస్ చెప్పేటప్పుడు నేను జ్ఞానాన్ని పెంచుకోవాలి. అది ఎంతగా పెంచుకుంటే అంతగా ముందరికి, అంత జ్ఞానాన్ని నేను తీసుకొని నా లైఫ్ ని ఇంకా ఇంకా సక్సెస్ చేసుకుంటాను. ఇక్కడ ధ్యానం ద్వారా జ్ఞానం అనేది మన జీవితం అనేది కాదు, ఎన్నో ఎన్నో జన్మల ముందుకు తీసుకెళ్తుంది. మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే అంత ముందుకు వెళ్తామన్నమాట. ఇదే అసితంగ కాలము అని అంటారు. అంటే అసితంగము అంటే సృజనాత్మకత. మనలోని ఉన్న సృజనాత్మకతను ఆ సమయం వచ్చినప్పుడు వెలికి తీసి దానికోసం ఎంతగా శ్రమిస్తామో అంతగా మన భవిష్యత్తు బాగుంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. అదే అనమాట. ఇప్పుడు ఈ రోజు మనకు ఒక అవకాశం వస్తే దాన్ని ఈ రోజే చేయాలి. రేపు చేస్తాను అనుకుంటే అది అక్కడనే మరుగున పడిపోతుంది. ఆ పనిని మనం పూర్తి చేయలేం. చూడండి, యవ్వనంలో ఉన్నప్పుడు మనకు మంచిగా రెడీ కావాలి, డ్రెస్సింగ్ చేసుకోవాలి అని అనుకుంటాం. అది అప్పుడు చేసుకుంటేనే అందం, టీనేజ్లలో చేసుకుంటేనే అందం. సో ఇప్పుడు కూడా చేసుకుంటాం అనుకో, అంటే ఇప్పుడు మన ఏజ్ కి తగ్గట్టుగా మనం రెడీ అవుతాం. కానీ టీనేజ్ లో ఉన్నప్పుడు ఏది కావాలంటే అది వేసుకోగలుగుతాం. టీనేజ్ లోవి ఇప్పుడు మనం వేసుకోగలుగుతామా? వేసుకోలేం. వేసుకున్నా కూడా అంత అందంగా ఉండలేం. సో అలా ఏ టైంలో అది వచ్చినప్పుడు దానిని మనం పట్టుకొని దానిని పర్ఫెక్ట్ గా అనుసరిస్తే ఆ టైంని మనం ఆ సృజనాత్మకతను వెలికి తీసి దానికోసం శ్రమించామనుకోండి, మన లైఫ్ చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి మన లైఫ్ లో ఆశితంగా కాలం అనేది ఎలా వస్తుంది, ఎలా గుర్తుపట్టాలి అంటే, ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మీరు ఏదైనా పని చేస్తూ ఉంటే మీలో ఒక ఉత్సాహం, హ్యాపీనెస్ ఉంటుంది. ఏది చేస్తూ ఏదైనా చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆపర్చునిటీస్ వస్తాయి. ప్రకృతి సహకరిస్తుంది. ఆ పని చేస్తుంటే మన ఆత్మలో ఒక తెలియని ఆనందం ఉంటుంది. అప్పుడు దాన్ని మనలోని సృజనాత్మకతగా గుర్తుపట్టాలి. అదే మనకు అసితంగ కాలంగా గుర్తుపట్టాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ పాటలు పాడే వాళ్ళు ఉంటారు. పాట పాడుతుంటే ఎంత హ్యాపీగా ఉంటది వాళ్ళ మనసు. ఆ హ్యాపీనెస్ పాటల దానిలోకి వస్తుందా? రాదు. ఆ హ్యాపీగా ఉన్నారంటే చాలు, మంచి పాట పాడిండ్రు అనుకో, వాళ్ళకి తెలియకుండానే లోపల ఒక తన్మయత్వం ఉంటుందన్నమాట. అట్లా ప్రతి ఒక్కరికి ఒక పని చేస్తున్నప్పుడు దానిలో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ కు తగ్గట్టుగా ప్రకృతి నుంచి అంటే ఏవో ఆపర్చునిటీస్, అంటే మనకు వచ్చిన పనికి ఏదో ఒక ఆపర్చునిటీ రావడము, దానికి మనం ఆ పని చేసినప్పుడు ఇంకా సక్సెస్ అయ్యి ముందరికి వెళ్ళడము, అట్లాంటిది ఆపర్చునిటీస్ కలుగుతూనే ఉంటాయి. ఇంకోటి, శ్రద్ధ పెట్టి చేస్తాం. మనకి ఇష్టం ఉన్న పనిని శ్రద్ధ పెట్టి చేస్తాం. ఇష్టం లేని పనిని నాకు ఇది రాదబ్బా అని పక్కకు పెట్టేస్తాం. అట్లా మనం ఏదైతే చేయగలుగుతామో, దేనిలో అయితే మనకు చేస్తే హ్యాపీనెస్ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో, చేస్తున్న దానికి ఆపర్చునిటీస్ వస్తాయో, దానిని మనం అసితంగ కాలంగా గుర్తించాలి. ఆ గుర్తించి మనలోని ఉన్న సృజనాత్మకతను వెలికి తీసినప్పుడు, అంటే మనకి ఎంతగా వీలైతే అంతగా దాన్ని బయటికి తీసి దానికోసం శ్రమించినప్పుడు మన టాలెంట్ అనేది బయటపడుతుంది అనమాట. అదే అసితంగ కాలం. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ టైంలో ఆ సృజనాత్మకతను బయటికి వచ్చినప్పుడు, దానిని సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆ టాలెంట్ అనేది బయటపడుతుంది. ఇప్పుడు సినిమా డైరెక్టర్స్ కూడా ఉంటారు.
వాళ్ళు ఒక టైం డ్యూరేషన్ లో బాగా సక్సెస్ ని సంపాదిస్తారు. ఒక ఒక టెన్ ఒక 10 ఫిలిమ్స్ తీస్తారు. ఒకదాని వెనుక ఒకటి సక్సెస్ 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 అవుతూనే ఉంటది. మళ్ళీ కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాలు చేశారనుకోండి, వాళ్ళకి సక్సెస్ ఇవ్వదు కొన్ని కొన్ని. అట్లా కొంతమంది డైరెక్టర్స్ కి అంటే ఓ 10 సినిమాల దాకా సక్సెస్ఫుల్ గా వస్తుంది అంటే వాళ్ళకి ఆ టైం డ్యూరేషన్ అనేది అసితంగా కాలం. అప్పుడు వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి తీస్తే అది లైఫ్ లాంగ్ నిలిచిపోతుంది. సో అట్లా మనకున్న ఆ ఏదైనా కళలు, ఆర్ట్స్, మనకున్నది ఏదైనా సరే ఆ టైం డ్యూరేషన్ వచ్చినప్పుడు, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని మనం సద్వినియోగపరచుకుంటే ప్రకృతి దానికి మనకు సహకరించినప్పుడు అది మనకు అర్థం అయిపోతుంది. అంటే మనం ఒక దాని మీద ఒక ఎఫెక్ట్ పెట్టి చేస్తున్నాము అంటే ఏదో విధంగా ఎవరో వచ్చి ఇక్కడ జాబ్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి జాబ్స్ ఉన్నాయి, లేదంటే నువ్వు దీన్ని యూట్యూబ్ లో పెట్టు వైరల్ అయిపోతుంది, అట్లా ఏదో ఒక అవకాశం వచ్చేసి సక్సెస్ అయిపోతారు. ఇప్పుడు యూట్యూబ్లలో కూడా చూడండి, భార్యాభర్తలు చిన్న చిన్నగా ఇండ్లల్లో ఉంటారు. ఏదో చిన్నగా ఒక స్క్రిప్ట్ రాసుకొని అది ఇంప్లిమెంట్ చేసి యాక్టింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు. అవి ఎంతగా వైరల్ అవుతాయి చెప్పండి. ఎన్ని లైక్స్ వస్తాయి, వాళ్ళకి లైక్స్ వచ్చినా కొద్దీ అమౌంట్ వస్తుంది. సో అట్లా మనలోని ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే. దాన్ని మనము గుర్తుపట్టాలి అంటే మనకు అన్ని విధాల ప్రకృతి సహకరిస్తుంది, అన్ని సహకరిస్తాయి. మనకు కూడా చేయాలనిపించే ఒక ఇంతుయాజం ఉంటది, ఆనందం ఉంటది, ప్రతి ఒక్కటి ఉంటది. దాన్ని మనం గుర్తించి అసితంగా కాలంగా గుర్తించి దానికి మనం శ్రద్ధ పెట్టి చేసుకున్నప్పుడు ఆ కాలం మనకు కలిసొచ్చి మన లైఫే మారిపోతుంది. సో ఇక్కడ అసితంగా కాలం అంటే అది. క్రోధ కాలంలో మనం ఎలా ఉండాలి? ఈ 3 కాలాలు ఏంటిది? క్రోధ కాలము, భీషణ కాలము, అసితంగ కాలం. క్రోధ కాలంలో ఎలా ఉండాలి? మౌనం అయిపోవాలి. అంటే క్రోధం వచ్చింది, ఒక్క నిమిషం ఎవరి మీద ఏదైనా క్రోధం వచ్చింది, ఒక్క నిమిషం 1 మినిట్ ఆలోచించాలి. ఒక మాట అనే ముందు 1 మినిట్ ఆలోచించామనుకోండి, అక్కడ మన మాట తీరు చేంజ్ అయిపోయింది, అదే అయిపోతుంది. అదే మనం కోపంతో ఆవేశంతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాము, ఒక్క నిమిషం ఆలోచించి మౌనంలో ఉండి మాట్లాడినప్పుడు ఆ మాట తీరు వేరే అయిపోతుంది. సో క్రోధకాలంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనంలో ఉండాలి. భీషణ కాలంలో ఉన్నప్పుడు ధ్యానము, తినాలి ధ్యానం చేయాలి, తినాలి ధ్యానం చేయాలి. అంతకు మించి ఏది పెట్టుకోవద్దు. ఎందుకంటే భీషణ కాలం అంటే కష్టకాలం, ఆ టైం బ్యాడ్ గా నడుస్తూ ఉంటది. అట్లాంటి టైం డ్యూరేషన్ లో మనం ఏదో చేయడానికి పోవద్దు, కాలం కలిసి రాదు. సో అది అక్కడికే ఆపేసి తినాలి ధ్యానం చేయాలి, తినాలి ధ్యానం చేయాలి. అప్పుడు మనకు మన కాలం వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అసితంగ కాలం. అసితంగ కాలం అంటే సృజనాత్మకతను బయటికి తీయాలి. అంటే మనకు కాలం కలిసి వచ్చిన దాన్ని క్యాచప్ చేసి దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. చేసినప్పుడు మన లైఫే చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ భీషణ కాలంలో ఉన్నప్పుడు ప్రకృతి సహకరించలేదనుకోండి, తినాలి ధ్యానం చేయాలి పడుకోవాలి, అంతే. ఇంకా అంతకు మించి ఏం చేయొద్దు. ఇంకా ఎక్స్ట్రా కాలం కలిసి రానప్పుడు ఏ పనులు చేసినా కలిసి రావు. కాలం కలిసి వచ్చినప్పుడు ఏది చేసినా సక్సెస్ ఏ ఉంటుంది. అది అంటూ ఉంటాం కదా, మనం కూడా చాలా మంది విషయంలో అది చూస్తూ ఉంటాం. కొంతమంది అంటారు నీకు కాలం కలిసి వచ్చింది అందుకే నువ్వు బాగుపడ్డావు అని అంటూ ఉంటాం కదా. సో ఆ విధంగా ఈ కాలాలు ఉంటాయి. వీటిని ఎప్పటికప్పటికి పసిగట్టేసి మనం ఎక్కడ కంట్రోల్లో ఉండాలో అక్కడ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ కాలాలు కూడా మనను ఏమీ చేయలేము. మనము నష్టపోయి మన జీవితాన్ని స్పాయిల్ చేసుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఈ కాలాలను ఎప్పటికప్పుడు మనము పసిగట్టి దానికి ఏ విధంగా ఆ కాలానికి తగ్గట్టుగా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నామనుకోండి, మన లైఫ్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఉన్మత్త కాలము. ఉన్మత్త కాలము అంటే తదాత్మము, పరవశము, సంతోషము, హృదయాన్ని రమించడము అంటే హ్యాపీ డేస్ అన్నమాట. ఉన్మత్త కాలం అంటే ఏంటి? హ్యాపీ డేస్. ఫస్ట్ కాలంలో కోపంతో ఉన్నాము, నెక్స్ట్ కాలంతో బీదరికంలో ఉన్నాము, మూడో కాలంలో ఏం చేసినాం, మన సృజనాత్మకతను బయటికి తీసి బాగా కష్టపడ్డాము. నెక్స్ట్ కాలం ఏంటొచ్చేసింది, హ్యాపీ డేస్ వచ్చేసాయి. సో అన్ని కాలాలు అందరికీ అన్ని వస్తూ ఉంటాయి, కానీ ఆ కాలానికి తగ్గట్టుగా మనల్ని మనం నియంత్రించుకున్నప్పుడు
మనం ఎక్కడ కింద పడము, మన లైఫ్ ని మనం సక్సెస్ఫుల్ గా అచీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్మత్త కాలం అంటే ఏంటి అంటే సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఉంటే కూడా అది కరెక్ట్ కాదు. సంతోషం ఉన్నన్ని దినాలు కొంచెం కొద్దిగా గడువు ఉంటుంది. ఆ ఆ డ్యూరేషన్ లోనే సంతోషంగా ఉంటాం. మళ్ళీ కష్టాలు వస్తాయి. ఆ టైంలో ఏం చేస్తాం, భీష్ణకాలం వచ్చేస్తుంది. అంటే ఆ టైంలో మనం ఏం చేయాలి, ధ్యానం చేయాలి, ఎవరి విషయంలో వేలు పెట్టొద్దు, మనకున్నంత వరకు చూసుకోవాలి, పడుకోవాలి, అట్లా ఉండాలి. సంతోషం ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి, లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, నేచర్ ని ఎంజాయ్ చేయాలి అట్లా. కానీ ఎప్పుడూ హ్యాపీనే ఉండదు, ఎప్పుడూ దుఃఖమే ఉండదు, ఎప్పుడూ కోపంతోటే ఉండము, ఎప్పుడూ శ్రమిస్తూనే ఉండము. ఇవన్నీ చేంజ్ అవుతున్నప్పుడే మనలోని అన్ని అనుభవాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడు సంతోషంగా ఉండే వాళ్ళని తీసుకోండి, మనకేమైనా అనుభవం ఉంటుందా? ఏ అనుభవం ఉండదు. అదే కష్టపడే వాళ్ళను బీదరికం అనుభవించి ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళకు చాలా అనుభవాలు ఉంటాయి, వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటది. సో అన్ని కాలాలను ఎదిరించినప్పుడే, అన్ని కాలాలలోని మనము ఆ అనుభూతిని పొందినప్పుడే జ్ఞానం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఉన్మత్త కాలంలో కూడా మనం సంతోషంగా ఉంటాం, కానీ ఇక్కడ ఎలాంటి జ్ఞానాన్ని తీసుకోలేమన్నమాట. అంటే హ్యాపీగా ఉంటాం అంటే బయటికి కనిపిస్తుంది హ్యాపీగా ఉన్నట్టు, ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది, కానీ లోపల ఏదో తెలియని టెన్షన్ ఉంటుంది. ఎప్పుడూ హ్యాపీగా ఉండే వాళ్ళకి ఏ ఆత్మజ్ఞానం ఉండదు, ఏ అనుభూతి ఉండదు. సో కాబట్టి అన్ని కాలాలలో మనం ఉండగలిగినప్పుడే మనం జ్ఞానంతో వెలిగిపోతాం అన్నమాట. ఇప్పుడు గేదె ఎగ్జాంపుల్ తీసుకోండి, గేదె పాలిస్తుందని చెప్పి దాన్ని పిండుతూనే 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 ఉంటామా? ఎంత పిండినా కూడా అది ఎన్ని పాలు ఇవ్వాలో అన్ని పాలే ఇస్తుంది. సో ఇక్కడ కూడా మన లైఫ్ అంతే, ఏది ఏ టైంకి ఎంత జరగాలో అంతే జరుగుతుంది. మన మన కష్టాలు రానియండి, సుఖాలు రానియండి, దుఃఖాలు రానియండి, నష్టపోయి కింద పడి స్టేజెస్ కూడా ఉంటాయి. అంటే ఒక రేంజ్ స్టేజ్ లోకి వెళ్ళి కింద పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఉన్నప్పుడు దాన్ని ఆ కాలాలలో మనం ఎలా ఉండాలి? క్రోధం వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. ఆ దుఃఖము దారిద్ర్యం అనుభవిస్తున్నప్పుడు ధ్యానము, నిద్ర మన వరకే, ఇంకెవరి విషయాలు పోకూడదు, ఏది మాట్లాడకూడదు. అది నెక్స్ట్ అసితంగ కాలం వచ్చినప్పుడు మనకు టైం అనుకూలిస్తుంది, మనం ఏది చేసినా సక్సెస్ అవుతుంది, మనకు రావాల్సినవి వస్తున్నాయి అన్నప్పుడు శ్రమించాలన్నమాట. ఉన్మత్త కాలం ఇంకా అంత శ్రమించి ఉంటాము, ఇంకా దాన్ని హ్యాపీ డేస్ గా మార్చుకోవడానికి ఉన్మత్త కాలం వస్తుంది. ఆ టైంలో సంతోషంగా ఉండాలి. అంటే ఏది కూడా స్టెబిలిటీగా ఉండదు. ఇక్కడ మనకి ఇందాక మేడం చెప్పింది కదా స్టోరీ, కృష్ణుడు చెప్పినట్టుగా ఇది వెళ్ళిపోతుంది. అంటే ఏది కూడా శాశ్వతం కాదు, అన్ని అశాశ్వతాలే. క్రోధం వెళ్ళిపోతుంది, బాధ వెళ్ళిపోతుంది, ఎప్పుడూ ఏది ఉండదు. కష్టం వస్తే ఎప్పుడూ కష్టమే ఉండదు, దుఃఖం ఉంటే ఎప్పుడూ దుఃఖము ఉండదు, హ్యాపీగా ఉంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండము. కాబట్టి అన్ని వస్తూ ఉంటాయి. అందుకే కృష్ణ పరమాత్మ చాలా చక్కగా చెప్పాడనమాట, ఇది వెళ్ళిపోతుంది అనే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మనకు ఇక్కడ జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉంటారు, ఈ ఇయర్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయని. ఎవ్రీ ఇయర్ అన్ని కష్టాలు వస్తూనే ఉంటాయి. అన్ని ఇంకా ఆ ఇయర్ మొత్తం కష్టం ఏముండదు కదా, కొన్ని రోజులు కష్టం ఉంటది, కొన్ని రోజులు సుఖం ఉంటది. ఇప్పుడు మనకు కరోనా వచ్చింది, కరోనా డ్యూరేషన్ లో ఫస్ట్ ఫేజ్ వచ్చింది. ఆ ఫేజ్ లో కొంచెం కొంచెంగా ప్రజలు చాలా బాధపడ్డారు, చాలా మంది చనిపోయారు. సెకండ్ ఫేజ్ లో ఇంకా ఎక్కువ చనిపోయారు. థర్డ్ ఫేజ్ వచ్చేసరికి అది తగ్గుకుంటూ వచ్చేసింది. సో అట్లా కాలాలు చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏది అదే నడవదు. అది హ్యాపీనెస్ ఏ కానివ్వండి, దుఃఖమే కానివ్వండి, ఏదే కానివ్వండి, అన్నిట్లో అన్ని అనుభవించినప్పుడే మనకు జ్ఞానం అనేది వస్తుందన్నమాట. అలా అన్ని కాలాలు వస్తూ ఉంటాయి. దాన్ని మనం అధిగమించాలి అంటే మనం ధ్యాన సాధన, ధ్యాన శక్తి ఉంటది, మనం ధర్మశక్తి ఉంటాం కాబట్టి అన్ని కాలాలను మనం అధిగమించగలుగుతాం. సో ధ్యానం చేసే వాళ్ళకు ఆ స్టెబిలిటీ ఖచ్చితంగా ఉంటది. ఉత్తి వాళ్ళకి నాలెడ్జ్ తెలియదు. ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం, ఈ క్లాస్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తిస్తూ ఉంటాం. సో మనం ధర్మ మార్గంలో ఉన్నాం, ధ్యాన శక్తితో ఉన్నాం కాబట్టి ఎలాంటి కాలాన్నైనా మనము
ఫేస్ చేయగలిగే శక్తి మనకు ఉంటుంది. మనకు ఆ కాపాడే పరిస్థితి కూడా యూనివర్స్ మనకు వస్తుంది. అంటే మనం ఏదైనా బాధలో ఉన్నాము, ఏదైనా ఆపదలో ఉన్నాము అంటే యూనివర్స్ మనని ఖచ్చితంగా కాపాడుతుంది. ఎందుకంటే మనం చేసిన ధ్యాన శక్తి, మనలో ఉన్న ధర్మశక్తి, ఈ రెండు కూడా ప్రకృతి మనను కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ రెండు చేయడం వల్ల ఎన్ని కాలాలు వచ్చినా కూడా మనము దాటేయగలుగుతాము. ఎవరైతే ధర్మం చేస్తారో వాళ్ళని ఆ ధర్మమే రక్షిస్తుంది. అందుకే చెప్పారు కదా పెద్దలు, ధర్మో రక్షిత రక్షిత అని. కాబట్టి మనం ధర్మంలో ఉండి ధ్యాన శక్తిలో ఉంటే ఆ శక్తి మనని ఖచ్చితంగా కాపాడుతుంది, రక్షిస్తుంది అనమాట. మనకి ఇక్కడ అన్నమయ్య కూడా ఒక సాంగ్ చెప్పాడు. ఆ సాంగ్ ఏంటి అంటే, ఒకవేళ అంటే ఆకటి వేళ అలుపైన వేళ చేరుకొను హరినామము ఒకటే గతి కాక చావడి వేళ అప్పులు వార్చిన వేళ. అంటే ఇక్కడ ఆకటి వేళ అంటే మనకు ఇప్పుడు ఈ సాంగ్ దేనికి వర్తిస్తుంది అంటే భీషణ కాలానికి వర్తిస్తుంది. అంటే ఆ టైంలో మనము బాధను అనుభవిస్తున్నాము, ఇంకా తిండి లేక దుఃఖంతో ఉన్నాము, బాధపడుతున్నాము. ఆ టైంలో మనం ఎలా ఉండాలి అంటే మన కడుపు నిండిందా, మనం ప్రశాంతంగా ఉన్నామా, అంతవరకే ఆలోచించాలి. ఏదో చేద్దాం, అవతలి వాళ్ళ విషయాలను పట్టించుకుందాం, అవతలి వానికి ఓ సలహా చెప్దాం అంటే అది మన నెత్తి పైనే పడుతుంది అనమాట. ఇక్కడ అన్నమయ్య ఆ పాటలో చాలా చక్కగా చెప్పాడు. ఆకటి వేళ అలుపైన వేళ చేరుకో హరినామమే అని అన్నాడు. అంటే మనం ధ్యానం చేస్తూ కామ్గా ఆ పరమాత్మ స్థితిలో తదాత్మగా ఉన్నప్పుడు దానిలో నుంచి బయటపడతాము. మళ్ళీ మనకు అసితంగ కాలం వచ్చేస్తుంది. ఆ టైంలో మనము మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలి. సో ఈ 4 కాలాలు మనకు స్పాంటియస్ గా వస్తూనే ఉంటాయి. వాటిని మనం దాటాలి అంటే క్రోధకాలం వచ్చేసింది అనుకోండి, మౌనంగా ఉండాలి. భీషణ కాలం వచ్చేసింది అంటే మనకి ఏదో ఆపద వచ్చేసింది అని అనుకున్నప్పుడు ధ్యానము తిండి నిద్ర, ధ్యానము తిండి నిద్ర, ఇంతవరకే ఉండాలి. ఇంకా అంతకన్నా ఎక్కువగా పట్టించుకోవద్దు. అసితంగ కాలం ఓకే, మన కాలం కలిసి వస్తుంది, మనం ఏది చేసినా సక్సెస్ అవుతుంది అంటే అప్పుడు శ్రమించాలి, సజ్జన సాంగత్యం చేయాలి, ఇంకా ఇంకా పెంచుకోవాలి. నెక్స్ట్ ఉన్మత్త కాలం, ఆ కాలం వచ్చింది అనుకోండి ఎంజాయ్ చేయాలి. సో మనకి ఈ కాలాలు మన 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 జీవితంలో మారుతూనే ఉంటాయి. వీటన్నింటి నుంచి మనం స్టెబిలిటీగా ఉండి ఒక తదాత్మ స్థితిలో ఉండాలి అంటే మౌనము, ధ్యానము, సజ్జన సాంగత్యము, మనకు ఆనందం వచ్చినప్పుడు హ్యాపీ డేస్, ఈ స్థితిలలో ఉన్నామంటే దేనినైనా మనం తట్టుకొని ముందరికెళ్తాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.